మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 4 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి రాత్రి 8:39 వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. పూర్వభద్ర నక్షత్రం రాత్రి 10:06 వరకు ఉంది. శనివారం పూర్వభద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఈ కాలదండ యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా కాలదండ యోగం వల్ల ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అలాగే పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. గురుబలం తక్కువ ఉంది కాబట్టి ధనపరమైన వ్యవహారాల్లో 12 రాశుల వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సాంఘికంగా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. పూర్వభద్ర నక్షత్రం ఉంది కాబట్టి పూర్వభద్ర నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి దానాలు ఇవ్వటానికి పూర్వభద్ర నక్షత్రం మంచిది. అలాగే గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయటానికి కూడా పూర్వభద్ర చాలా మంచి నక్షత్రం. గర్భాధానం కార్యక్రమానికి అనుకూలం. అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవటానికి చేసే ప్రత్యేకమైన స్నానాలకు కూడా ఈ నక్షత్రం మంచిది. కోర్టుపరమైన వ్యవహారాలకు, వాద ప్రతివాదములకు వీటికి కూడా పూర్వభద్ర నక్షత్రం బాగా యోగిస్తుంది. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి మన పనులు పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. అలా ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి కూడా పూర్వభద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది. అలా మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా పూర్వభద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు భాతృవృద్ధి ఏర్పడుతుంది. అంటే మేషరాశి వాళ్ళ సోదరులు అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. మేషరాశి వాళ్ళకి సోదరులతో సత్సంబంధాలు పెరుగుతాయి. అలాగే కుటుంబంలో కూడా సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న విభేద అభిప్రాయాలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు కొద్దిగా తగ్గే సూచనలు ఉన్నాయి. కాబట్టి సంఘంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అలాగే మానసికంగా కొన్ని విషయాల్లో వృషభ రాశి వాళ్ళకి దుఃఖం ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ దుఃఖాన్ని అధిగమించి మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది. కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పిత్రార్జిత ధనము అభివృద్ధి చేయటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే పిత్రార్జిత ఆస్తిపాస్తులు కలిసి వచ్చేటటువంటి సూచనలు కూడా ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి సంఘంలో వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వ్యవహారాల్లో మానసికంగా బాధ, చింత కలుగుతూ ఉంటాయి. వాటిని అధిగమించి మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కొన్ని వ్యవహారాల్లో మనోవిచారం ఉంటుంది. ఆ మనోవిచారం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనోధైర్యాన్ని పెంచుకోవాలి. దగ్గరి వారితో అనవసరమైనటువంటి గొడవలు, చికాకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి దగ్గరి వారితో, మీ మనసుకు దగ్గరైన వారితో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అజీర్ణ వ్యాధి వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన ఆహారాన్ని స్వీకరించడం అవసరము. జీర్ణ సంబంధమైన వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి.
అలాగే వృధా భ్రమణములు కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు తులారాశి వాళ్ళు ఈరోజు అనవసరమైనటువంటి ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కొద్దిగా ప్రయత్నిస్తేనే తలపెట్టిన పనులన్నింటిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు కొన్ని చెడ్డ పనులు చేయటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి చెడు పనులకి, పాపకార్యాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే చెడ్డవారితో స్నేహం వల్ల కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి దుష్టులకు ఈరోజు ధనుసు రాశి వాళ్ళు సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్తగా వ్యాపార సంస్థలు ప్రారంభించి విజయ మార్గంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో భాగస్వాముల వల్ల మోసపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యాపార రంగంలో భాగస్వాములతో అంటే పార్ట్నర్స్తో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని వ్యవహారాల్లో ధన నష్టం సంభవించే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మీనరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, కార్యసిద్ధి ఏర్పడాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే డొల్లు కర్తరి. అలాగే ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది, పాప విమోచన ఏకాదశి. 2 ప్రత్యేకతలు కలిగిన రోజు డొల్లు కర్తరి, పాప విమోచన ఏకాదశి. డొల్లు కర్తరి సందర్భంగా సూర్యుడికి సంబంధించిన ఓం రవయే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకొని కార్యనిమిత్తమై వెళితే సూర్యుడి అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే పాప విమోచన ఏకాదశి కూడా కలిసి వచ్చింది. కాబట్టి ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటికి వెళితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ఓం రమయే నమః, ఓం నమో భగవతే విష్ణవే ఈ 2 మంత్రాలు చదువుకుని వెళ్ళండి. ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము, స్టీలు సామాన్లు, మినుములు, రాయి, ఇటుక, కలప, మిషనరీ సామాగ్రి ఈ వ్యాపారాలు ఏవైనా ప్రారంభించుకోవచ్చు. అలాగే చేపల వ్యాపారము, ఆయిల్స్ వ్యాపారము, పాత ఇనుము వ్యాపారము ఇలాంటివి కూడా శనిహోరలో ప్రారంభించుకుంటే మంచిది. భూములకు సంబంధించిన వ్యవహారాలు, భూముల కొనుగోలు, అమ్మకాలు కూడా శనిహోరలో నిర్వహించుకోవచ్చు. సేవకా వృత్తులలో ప్రవేశించడానికి అంటే ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా నియమింపబడటానికి కూడా శనిహోర అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.